రామ్ అనే టైటిల్తో ఉన్న ఒక సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, హీరో వాళ్ళ ఫాదర్ పోలీస్ డ్యూటీ చేస్తూ చనిపోతారు. ఆయన చనిపోయే ముందు తన కొడుకు కూడా ఆయనలాగా అవ్వాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళ కొడుకేమో దాని మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంక హీరోకి దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, పోలీస్ ఆఫీసర్ అయ్యాడా, అయ్యి బాంబ్ బ్లాస్ట్లు జరిగేదాన్ని ఆపాడా లేదా అనేది సినిమాని స్టార్ట్ చేయడం అయితే పర్వాలేదు అన్నట్టుగా బాగానే స్టార్ట్ చేశారు. ఇంక సినిమాలో కొంతమంది విలన్స్ బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి రెడీ అవుతున్నారనే విషయాన్ని సింపుల్ గా చెప్పేసి దాన్ని అస్సలు ఎలివేట్ చేయకుండా పక్కన పెట్టేశారు. ఇక అక్కడి నుంచి హీరో లవ్ స్టోరీ కోసం డ్యూటీలో జాయిన్ అవ్వాలనుకోవడం, దానికోసం సిల్లీగా ఎక్సర్సైజ్లు చేసుకుంటూ రెడీ అవ్వడం, ఇలాంటివి సినిమాలో చాలా వరకు చూపిస్తూ ఉంటారు. ఇంక సినిమాలో బాంబ్ బ్లాస్ట్లు చేస్తున్నారు అనే పాయింట్ నే సరిగ్గా ఎలివేట్ చేయలేదు. అలాంటప్పుడు ఇలాంటి హీరో కష్టపడి పోలీస్ అయ్యి ఏం చేస్తాడు అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంక సినిమాలో ఫాదర్ ఎమోషన్ ట్రై చేశారు కానీ అది కూడా అసలు వర్కౌట్ అని అనిపించలేదు. హీరోకి వాళ్ళ నాన్న క్యారెక్టర్ మీద కోపం ఉంటుంది. చిన్నప్పుడు అలా అనుకున్నాడంటే ఓకే అనుకోవచ్చు, కానీ పెద్ద అయ్యాక కూడా ఆ విషయం తెలియకుండా ఉండడం అనేది కొంచెం కామెడీగా అనిపించింది. సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం రొటీన్ గానే డీల్ చేసుకుంటూ వెళ్లారు. ఇంక ఏదో రకంగా సినిమాకి ఎండింగ్ ఇచ్చేస్తారనుకున్న టైంలో ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని వేశారు. ఆ శ్రీ సినిమాలోనే విలన్ ని సరిగ్గా చూపించకుండా క్లైమాక్స్ వరకు తీసుకెళ్లిపోయి విలన్ ని పార్ట్ 2 లో పట్టుకుంటామని వదిలేస్తారు. అది చూసినప్పుడైతే దీనికి కూడా పార్ట్ 2 అవసరం అనిపించింది. అలానే పార్ట్ 2 తీయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి ఎక్కువసేపు చెప్తూ సినిమాని సాగదీసుకుంటూ వెళ్లారేమో అనిపించింది. అలా కాకుండా సినిమా మొత్తం కథను ఒకే పార్ట్ లో చెప్పేసి ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే బాగా అనిపించింది. ఇక సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాకి పార్ట్ 2 తీయాలనే ఉద్దేశంతో పార్ట్ 1 లో పెద్దగా కథ ఏం చెప్పకుండా ఉన్నారు. ఇంక సినిమా ఎండింగ్ చూసిన తర్వాత పార్ట్ 2 లో కూడా ఏముండదు అనిపిస్తుంది. దానివల్ల ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.